హలో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి నిన్నటి ఎపిసోడ్ అయితే చూసే ఉంటారులే. ఎందుకంటే తనూజ ఎలా ఆడిందో తెలుసా? ఆడపులి శివంగిలాగా ఆడింది. తను చాలా గివప్ చేయకుండా 1.5 అవర్ ముందే గేమ్ ఆడి చాలా చక్కగా ఆడి దాంట్లో గెలిచి అసలే అలసిపోయింది, టైర్డ్ అయిపోయింది. మార్నింగ్ నుంచి వంట చేస్తూనే ఉంది, అందరికీ వండి పెడుతూనే ఉంది. అసలు తనకి రెస్ట్ అనేదే లేదు. ఎమ్మటే బ్యాక్ టు బ్యాక్ గేమ్ వచ్చేసరికి తను చాలా అయినా కానీ గివప్ ఇవ్వకుండా తను ఆడింది. చాలా అంత వెయిట్ మోయడం అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక శివంగిలాగా ఆడింది. ఎందుకంటే అక్కడ సంచాలకురాలు కూడా చాలా అంటే వన్ సైడ్ ఇప్పుడు తినకే ఎక్కువ సపోర్టర్స్ ఉంటారని అనుకున్నారు. కానీ ఎక్కువసార్లు బర్ని గారిని పిలవడం వల్ల ఎక్కువ హెవీ వెయిట్ తనుజాకే అయింది. కానీ తను చాలా బాగా ఆడింది. 1 అవర్ తను అలాగే హ్యాండ్కి ఎల్బో పెయిన్ ఉన్నా సరే అంతలాగా మొండిదని చెప్పాలి. ఎందుకంటే మొండిగా గేమ్లో ఆడింది. డెమోన్ గేమ్ అంతా అయిపోయాక డెమోన్ అంటాడు కదా, పదే పదే ఎందుకు ఏడుస్తూనే ఉంటావు అని అంటే తన ఒకటే చెప్పింది, మనమైతే కాలేజీలోనూ గేమ్స్ ఆడట్లేదు కదా, మన ఫ్యామిలీని వదిలేసి ఇక్కడికి వచ్చాము ఆడడానికే కదా, గెలవటానికే కదా, ఏం చెప్పాలి అని. అవును, ఆడి గెలవటానికే కదా వచ్చింది. తన బాధలో అర్థం ఉంది. ఎవరైనా ఇన్ని 14 వీక్స్ దాకా వచ్చారంటే చాలా గ్రేట్. ఆడుకుంటా ఇంతవరకు వచ్చారంటే అందరూ విన్నర్సే ఒకలాగా చెప్పాలంటే. కానీ తను చాలా బాగా ఆడింది. తన వే ఆఫ్ బిహేవియర్ కానీ, ఆడే విధానం కానీ, ప్రతిదీ, తన డ్రెస్సింగ్ సెన్స్ కానీ, ప్రతిదీ అందరికి వండి పెట్టే విధానం కానీ చాలా బాగా ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది. కాబట్టే అందరి హృదయాలను గెలుచుకుంది. చాలా అంటే చాలా బాగా ఆడుతుంది. అందుకే ఇంకా ఓటింగ్ కూడా చాలా పెరిగింది తనకి ఈ వీక్ అని చెప్పాలి. తను ఓడిపోయి కానీ గెలిచింది. ఆటలో ఓడిపోవచ్చు కానీ అందరి మనసుల్ని మాత్రం గెలుచుకుంది. చాలా అంటే చాలా బాగా ఆడింది. ఇది మాత్రం గుడ్ ఎఫర్ట్. నాకైతే చాలా నచ్చింది. అందరు అమ్మాయిలు కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలని నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా తను చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. తను చూస్తేనే అర్థమవుతుంది కదా. మనం ఏదైనా షో కానీ ఏదైనా చూస్తున్నామంటే దాంట్లో మనం మంచి వెతుక్కొని తీసుకోవాలని, కానీ చెడుని కాదు. ఈ అమ్మాయిలో మనము చాలా నేర్చుకోవచ్చు. అరిచే విధానం తప్పించి అన్నీ చాలా గుడ్ క్వాలిటీస్ మాత్రం తనలో ఉన్నాయి. అయితే ఓటింగ్ విషయానికి వస్తే మాత్రం తనుజ వేట మొదలైంది. అంతే, మాస్ అంటే మాస్ ఓటింగ్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఫస్ట్ పొజిషన్ అంటే ఇక చెప్పనవసరం లేదు. ఈ 14th వీక్ స్టార్టింగ్ డే 1 నుంచి ఇప్పటి వరకు తనే లీడింగ్లో ఉంది. కాబట్టి ఫస్ట్ పొజిషన్లో మాత్రం తనూజ ఉంది. ఇంకా సెకండ్ పొజిషన్ వచ్చి నువ్వా నేనా అని పోటీ అయితే జరుగుతుంది. ఎవరంటే సంజన అంటే డెమోన్. సంజన గారు అయితే సెకండ్ పొజిషన్లోకి వచ్చేసారు. నెక్స్ట్ పొజిషన్కి వచ్చేసి డెమోన్ ఉన్నారు. డెమోన్కి కూడా చాలా బాగానే ఓటింగ్ పడుతుంది. కళ్యాణ్ ఫ్యాన్స్ ఓట్లు వేస్తున్నారు, ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్ కూడా ఓట్లు వేస్తున్నారు. నెక్స్ట్ భరణి గారు మాత్రం చాలా బాగా ఆడుతున్నారు. తన గ్రాఫ్ కూడా చాలా వరకు పెరిగింది. ఇంకా చాలా ఇది ఫస్ట్ నుంచి ఉన్నట్లయితే నెంబర్ 1 పొజిషన్లో డెఫినెట్గా ఉండేవారు. చాలా అంటే చాలా బాగా ఆడుతున్నారు. భరణి గారు కూడా తన స్ట్రాటజీస్ కానీ, సుమన్ శెట్టి గారికి సపోర్ట్ చేసే విధానం కానీ చాలా బాగుంది. అందరూ కూడా చాలా వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్ అంటే అందరూ చాలా ఇష్టపడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి రీతు చౌదరి ఉంది. నెక్స్ట్ లాస్ట్ పొజిషన్ వచ్చేసి సుమన్ శెట్టి గారు ఉన్నారు. కానీ ఇప్పుడు సుమన్ శెట్టి గారు 4th పొజిషన్లోకి వచ్చారు. లాస్ట్ పొజిషన్లోకి రీతు వెళ్ళిపోయింది. ఎందుకంటే సుమన్ శెట్టి గారు కూడా చాలా బాగా గేమ్స్ ఆడుతున్నారు. నిన్న తనుజతో పాటు ఆడిన గేమ్లో కూడా చాలా అంటే చాలా స్టిఫ్గా, అంటే
అలాగనే ఐస్లో ఉంటే ఎలా గడ్డగట్టుకొని పోతాం అట్లనే నిల్చున్నాడు ఆయన మాత్రం. చాలా బాగా అంటే చాలా చాలా బాగా ఆడిండు సుమన్ శెట్టి గారు మాత్రం, చాలా అసలు బాగా ఆడిండ్రు. ఈరోజు కూడా కళ్యాణ్ తోటి ఆడుతున్నాడు. చాలా తన ఎఫర్ట్స్ మాత్రం టూ గుడ్ చాలా బాగా పెడుతున్నాడు. కాబట్టి తన గ్రాఫ్ కూడా పెరిగే ఛాన్స్ అయితే ఉంది. లీస్ట్ పొజిషన్కి వచ్చేసి రీతి చౌదరి అయితే ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్ అయితే వీరిద్దరూ కంపల్సరీగా వెళ్ళిపోవచ్చు. కాబట్టి మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మాత్రం ఓటు వేయడం మాత్రం మర్చిపోకండి. ఓటు అయితే వేయండి. ఓకేనా. ఈ వీడియో అయితే ఇంతే అండి. మీకు వీడియో నచ్చినైతే లైక్, షేర్ అండ్ కమెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.